నేను టేక్ ఇట్ ఈజీగా ఎలా ఉంటాను? అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆ అబ్బాయి నీకు నచ్చడా? బావా, అబ్బాయి నీలాగే హ్యాండ్సమ్ గా హీరోలా ఉన్నాడు. అందుకే కదా మిథున ఆ అబ్బాయినే ఫైనల్ చేసి తీసుకొచ్చింది. అమ్మా ప్రణవి, అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేగా? బావలాగా ఉన్నాడని నచ్చాడంటున్నావా, లేదా నిజంగా నచ్చాడా? ఎస్ ఆర్ నో, క్లారిటీగా చెప్పు ప్రణవి. అన్నయ్య, నో చెప్పడానికి రీజన్స్ ఏమీ లేవు. నానుస్తున్నావేంటి? ఇంత సస్పెన్స్ అవసరమా ప్రణవి? అన్నయ్య, ప్రణవి అసలు విషయం ఎప్పుడు తిన్నగా చెప్పదు. నాకు తెలిసి అబ్బాయికి ప్రణవి నచ్చక అటు నుంచి అటే వెళ్ళిపోయినట్టున్నాడు. అయ్యయ్యో, మీరలా మాట్లాడకండి. ఏదైనా మావాడు మొహమాటం లేకుండా చెప్తాడు. వాడికి నచ్చకపోతే పెళ్లి చూపులకు అసలు రాడు. ఏమ్మా, చెప్పేదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నచ్చాడా లేదా? అంటే పెళ్లి చూపులన్నాక సరదా ఉంటుంది కదా, అందుకే కాసేపు ఆట పట్టించాను. మావయ్య, నాకు ప్రసాద్ నచ్చాడు. పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బావుగారు, ప్రణవి ఒప్పుకుంది. ఇదేమో నచ్చాడు అంటుంది, అబ్బాయి వచ్చి నచ్చలేదు అంటాడు. హిస్టరీ రిపీట్. మిథున, నీ ఆనందం అరక్షణం మాత్రమే. అదిగో అబ్బాయి వస్తున్నాడు. పద. ఒరేయ్, ఆ అమ్మాయికి నువ్వు బాగా నచ్చావంటరా? సంజలితో సాటిస్ఫై అవరా? మీరు పాజిటివ్ డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మా ప్రణవి నీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయ్యో, కల్పన, మంచినీళ్ళు తీసుకురావా? సరే వదినా. తీసుకోండి. మెల్లగా. ఏమైందిరా, అదోలా ఉన్నావు? గొంతు పిడచ కట్టుకుపోయింది, ఒంట్లో ఉనికి పుట్టింది నాన్న. నా కూతురు దెబ్బకి వీడికి వణుకు పుట్టి గొంతు తాడారిపోయింది. ఈ సంబంధం కూడా క్యాన్సిల్. కాస్త రిలాక్స్ అవ్వండి. ముందు మీరు వచ్చి ఇలా కూర్చోండి. కూర్చోండి. సరే, పదండి. పైకి నేను మీ అందరినీ టెన్షన్ పెడుతున్నట్టు అనిపిస్తోంది కదా, కానీ లోపల విపరీతమైన యాంగ్జైటీతో, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఆ దేవుడు నా దీక్షకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. మనసంతా పులకరించిపోయింది. అందుకే ఎక్కిళ్ళు వచ్చాయి. టెన్షన్ ఫీల్ అయ్యాను. మిథున్ గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవి అమ్మా నాన్న మీరే కదా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు? 1 minute. దేవుడా దేవుడా, ఇంతకాలానికి నాకు తగ్గ అమ్మాయిని చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. నా వైఫ్, మై లైఫ్, ప్రణవియే నా లైఫ్. సిగ్గు విడిచి అడుగుతున్నాను, మీరు త్వరగా ముహూర్తాలు పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మిథున, ఎస్. బాబు, ఇంత స్వీట్ విషయం చెప్పావు. ఈ సున్నుండతో సెలబ్రేట్ చేసుకుందాం. ఆ, ఇదిగో అబ్బాయి, ఈ సున్నుండ మా ప్రణవికి తినిపించు. ఇదిగో తీసుకో. ప్లీజ్. ఆగాగు. దేవుడిచ్చిన పిల్లానికి ఇలాగేనా తినిపించేది? ప్రేమగా నోట్లో పెట్టి తినిపించాలి. అది అమ్మా. హ్మ్. ప్రణవి, తీసుకో. తిను. ప్రణవి, ఇప్పుడు నువ్వు తినిపించు. పట్టుకో. తినిపించమ్మా. అమ్మా మిథున, మావయ్య, ప్రణవికి మంచి అబ్బాయిని, మంచి ఫ్యామిలీని తీసుకొచ్చాం. ఇదంతా నీ క్రెడిటేనమ్మా. గౌతమ్, పంతులు గారికి ఫోన్ చేసి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టమని చెప్పు. అలాగే నాన్న, మాట్లాడు. మా ప్రణవి పెళ్లి కూతురాయని, మా ప్రణవి పెళ్లి కూతురాయని. ఒసే మిథున, నువ్వు మామూలు ఆడదానివి కాదే. ఏంటి ప్రసాద్ గారు మాట్లాడాలన్నారు? కొంపతీసి మనసు మార్చుకోలేదు కదా?